డైట్ ఇప్పుడు ప్రధానంగా ప్రతి ఒక్కరు చాట్లు ఇస్తూ ఉంటారు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా. అసలు షుగర్కి ఈ డైట్ తప్పనిసరిగా దీన్ని వాడితే మీరు షుగర్ పూర్తిగా నిర్మూలించకపోయినా షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే డయాబెటిక్ డైట్ అని స్పెసిఫిక్గా ఈ పేరు పెట్టుకొని డైట్ చేయాలి అని ఏం లేదు. ఎవరికైనా హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం కార్బోహైడ్రేట్స్ దగ్గర, పిండి పదార్థాలు, మెయిన్గా పిండి పదార్థాల దగ్గర షుగర్ ఎక్కువ పెరిగే పిండి పదార్థాలు ఉంటాయి, వాటిని చాలా వరకు తగ్గించుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలంటే బయట దొరికేవి బిస్కెట్స్, ప్యాకెట్స్లో దొరికేవి ఫుడ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేయాలి. షుగర్స్, పంచదార అయినా, బెల్లమైనా, తేనైనా, ఏదున్నా తీపి వస్తువుల జోలికి వెళ్ళకూడదు. మిగతావి మనం తినే దాంట్లో 70 నుంచి 75% కార్బోహైడ్రేట్సే ఉంటాయి మన డైట్. సో దాన్ని 50% కార్బోహైడ్రేట్స్కి తెచ్చుకొని ప్రోటీన్ కంటెంట్, పీచు పదార్థాలు, ఫైబర్ కంటెంట్ పెంచుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి. దీనికి తగ్గట్టు మన ఫిజికల్ యాక్టివిటీ కూడా రెగ్యులర్గా రోజు ఒక అరగంట, కనీసం ఒక అరగంట, వారంలో 5 రోజులు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తే ఈ డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్తోనే 50-60% డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. మిగతా అడిషనల్గా మనం మందులు పనిచేస్తాయి. ఒకప్పుడు ఏంటంటే మన ఇంట్లో పనిచేసేవాళ్ళు, మన ఇంట్లో జీతానికి ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఉదయం సంగటి, మధ్యాహ్నం ఒరిగాను ఇది పెట్టేవాళ్ళు. మిగతా వాళ్ళు డాక్టర్లు వీళ్ళంతా పెద్దవాళ్ళు అందరూ ఒరియాన్నం తినేవాళ్ళు, వైట్ రైస్. ఇప్పుడు డాక్టర్లు ఏమైనా సంగట్లోకి వచ్చేసారు, ఆటో దొరుకునేవాళ్ళు, వీళ్ళంతా బిర్యానీలు ఈ ఫుడ్లోకి వచ్చారు. ఓవరాల్గా మీరు పాతకాల ఫుడ్ ఆరోగ్యానికి మంచిదని చెప్పినట్టు మన భాషలో చెప్పాలంటే. ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాస్లో రకరకాల పేర్లతో డైట్స్ ఉన్నాయి. కీటో డైట్స్ అని, హెర్బల్ డైట్, మిల్లెట్ డైట్, ఇంకా చాలా వెగాన్ డైట్స్ అని, ఇవన్నీ ఫుడ్ ఫ్యాట్స్ అనమాట. అంటే ఫ్యాషన్ ట్రెండ్స్ వచ్చినట్టు ఇప్పుడు ఇది ఫ్యాషన్ నడుస్తుంది, ఈ ఫ్యాషన్ నడుస్తుంది అన్నట్టు ట్రెండ్స్ నడుస్తూ ఉంటాయి. అవి కొన్నాళ్లే ఉంటాయి, తర్వాత మళ్ళీ అవి ఫేడప్ అయిపోతాయి. ఈ డైట్స్ కూడా అలాగే అనమాట. సో డైట్ అనేది రోజువారీ మన జీవన విధానంలో భాగం కాబట్టి షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఏం పెట్టుకోకుండా, కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలని బాగా తగ్గించుకోవాలి. మనం తినే దాంట్లో మెయిన్గా అన్నము, తెల్లగా ఉన్న పిండి పదార్థాలు, ఇడ్లీ, దోశ, బొంబాయి రవ్వ ఉప్మా, వైట్ బ్రెడ్, ఇవన్నీ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటాయి. పండ్లు అన్నీ తినొచ్చు, ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు. ఫ్రూట్స్లో రిస్ట్రిక్షన్ ఏం లేదు. చాలామందికి అపోహ పండ్లు తినకూడదు షుగర్ పేషెంట్స్ అని, అలా ఏం లేదు. ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు. ఫ్రూట్స్కి తిన్నాక షుగర్ అంతేం పెరగదు. జ్యూసులు తాగకూడదు. కూరగాయలు అన్నీ తినొచ్చు. అందులో బంగాళదుంప ఒకటే గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. అది కూడా మనం రోజు ఏం చేసుకొని తినము. ప్లస్ డీప్ ఫ్రై చేసుకోకూడదు. ఫ్రై చేసుకున్నప్పుడల్లా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఎక్కువ. మిగతా గుడ్లు, పాలు, మాంసం అన్నీ తీసుకోవచ్చండి. షుగర్స్ అవాయిడ్ చేయాలి, తీపి వస్తువులు అవాయిడ్ చేయాలి, పిండి పదార్థాలు జాగ్రత్తగా చూసుకొని తినాలి.